ఏది అసలైన బంగారం? ఏది నకిలీ? ఏదైనా వస్తువునో, మనిషినో చాలా బాగున్నావని చెప్పడానికి బంగారంలా ఉన్నామనో పోల్చుతుంటాం కదా! మరి ఆ బంగారంలో నాణ్యత, స్వచ్ఛత ఎంత ఉందో తెలుసుకోవడం ఎలా? దాన్ని ఎలా పరీక్షిస్తారు? సాధారణంగా బంగారంలో ఎంత ప్యూరిటీ ఉందో దుకాణాల్లోని ప్యూరిటీ మెషిన్‌లో పెట్టి డిజిటల్ పద్ధతిలో నిమిషాల్లో చూస్తుంటారు. అదే ప్యూరిటీని ల్యాబ్‌లో కొలవాలంటే ఓ 4 గంటల సమయం పడుతుంది. అయితే ఖర్చు చాలా తక్కువ. అంతేకాదు స్వచ్ఛతను పక్కాగా తెలుసుకోవచ్చని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు చెబుతున్నారు. హాల్ మార్కింగ్ ఉంటే ప్యూర్ గా ఉన్నట్లేనా? బంగారం కొనే ముందు ఏమేం సరిచూసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం. సాధారణంగా మార్కెట్లో 22 క్యారెట్ గోల్డ్ తో చేసిన ఆభరణాలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. అలాంటి ఆభరణాలు అమ్మాలంటే బిఐఎస్ నిబంధనల ప్రకారం వాటికి హాల్ మార్కింగ్ తప్పనిసరి. హాల్ మార్కింగ్ లో బిఐఎస్ లోగో, 22K916 హెచ్యుఐడి ఈ మూడు ఖచ్చితంగా ప్రతి ఆభరణంపై రాసి ఉండాలి. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకుండా ఆభరణాన్ని అమ్మినా నేరమే అని బిఐఎస్ హైదరాబాద్ డైరెక్టర్ పివి శ్రీకాంత్ తెలిపారు. బిఐఎస్ చట్టం 2016 ప్రకారం హాల్ మార్కింగ్ లేకుండా ఆభరణాలు అమ్మడం లేదా కొనడం నేరం. 2 లేదా 5 జైలు శిక్ష లేదా 2 లక్షలు అంతకు మించి జరిమానా, కొన్నిసార్లు జైలు శిక్ష, జరిమానా రెండు విధించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఆభరణంపై ఉండే హెచ్యుఐడి నంబర్ను బిఐఎస్ కేర్ యాప్ లో నమోదు చేసి అది నిజమైందో కాదో తనిఖీ చేసుకునే అవకాశం బిఐఎస్ కల్పిస్తోంది. ఈ క్యారెట్స్ లెక్కలేంటి? ప్యూరిటీ ఆధారంగా బంగారంలో రకాలుంటాయి. 24 క్యారెట్స్, 23, 22, 20, 18, 14 క్యారెట్స్ గా దీన్ని విభజించారు. ఇందులో 22, 18, 14 క్యారెట్స్ బంగారాన్ని ఆభరణాల తయారీలో వాడుతుంటారు. 995 ప్యూర్ గోల్డ్ తో ఆభరణాలు చేయడం సాధ్యం కాదు. అందులో స్ట్రెంత్ కోసం ఇంప్యూరిటీస్ కలుపుతారు అని బిఐఎస్ జాయింట్ డైరెక్టర్ సత్తు సవిత వివరించారు. 995 ప్యూరిటీ ఉంటే 24 క్యారెట్స్ బంగారంగా పరిగణిస్తారు. అంటే 1000 మిల్లీగ్రాముల మిశ్రమంలో 995 బంగారం ఉంటే దాన్ని ప్యూర్ గోల్డ్ గా పిలుస్తారు. అదే 958 ఉంటే 23 క్యారెట్, 916 ఉంటే 22 క్యారెట్, 833 ఉంటే 20 క్యారెట్, 750 ఉంటే 18 క్యారెట్, 585 ఉంటే 14 క్యారెట్ గా పరిగణిస్తారు. ఇంప్యూరిటీ కలిపిన తర్వాత బంగారం ఎంత శాతం ఉందనేది కీలకం. నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువ కలిపితే అప్పుడు వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటం ముఖ్యమని సవిత చెప్పారు. స్వచ్ఛత ఎలా కొలుస్తారు? ఇప్పుడు బంగారంలో నాణ్యత లేదా స్వచ్ఛతను ల్యాబ్ లో ఎలా పరీక్షిస్తారో తెలుసుకుందాం. సుమారు 4 గంటల సమయం పట్టే ఈ పరీక్ష చేయించాలంటే కేవలం ₹45 ఫీజు చెల్లించాలి. ముందుగా హాల్మార్క్ ఉన్న బంగారు ఆభరణాల శాంపిల్స్ ను షాపుల నుంచి బిఐఎస్ సిబ్బంది సేకరిస్తారు. ఆ శాంపిల్స్ ను ఎక్కడి నుంచి సేకరించారో తెలియకుండా ప్రత్యేక కోడ్ ఇస్తారు. అక్కడి నుంచి తీసుకువచ్చాక బిఐఎస్ ల్యాబ్ లో మరో కోడ్ ఇస్తారు. ఇలా చేయడం వల్ల ఏ దుకాణం నుంచి వచ్చిన శాంపుల్ ను ఎవరు పరీక్షిస్తున్నారో తెలియకుండా పకడ్బందీగా పరీక్ష సాగుతుందని చెప్పారు సవిత. ఇదంతా పారదర్శకంగా చేసేందుకు ఎంచుకున్న ప్రక్రియ. మా వద్ద నుంచి శాంపిల్స్ వేరే బ్రాంచ్లకు వెళ్తాయి, వేరే బ్రాంచ్ల నుంచి మాకు వస్తుంటాయి అని బిఐఎస్ డైరెక్టర్ పివి శ్రీకాంత్ చెప్పారు. శాంపిల్స్ ను ప్రాథమిక అంచనా కోసం ఎక్స్ఆర్ఎఫ్ అనే యంత్రం సాయంతో పరీక్షిస్తారు. బేసిక్ క్యారెటేజ్ ను అంచనా వేసి బరువు తూకం వేసి నమూనాలను రిజిస్టర్ లో నమోదు చేస్తారు. బంగారాన్ని 22K, 18K, 14K కింద విభజిస్తాం. ఏవైనా నిషేధిత పదార్థాలు లేదా ఖనిజాలు ఉంటే శాంపిల్స్ ను తిరస్కరిస్తామని సవిత చెప్పారు. నిషేధిత పదార్థాలు లేని పక్షంలో నమూనాలను ఫర్నేస్ యంత్రంలో 1100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మధ్య 5 నుంచి 10 నిమిషాల పాటు కరిగిస్తారు. కరిగించిన నమూనా బరువును ప్రాథమిక అంచనా బరువుతో సరిచూస్తారు. ఆ తర్వాత మిశ్రమాన్ని హైడ్రాలిక్ యంత్రంలో ప్రెస్ చేసి ఓ బటన్ లా తయారు చేస్తారు. దాన్ని రోలింగ్ యంత్రం సాయంతో పలుచటి రేకుల్లా మార్చుతారు. రేకులను కత్తెర సాయంతో చిన్న ముక్కలుగా కత్తిరించి అందులోని 150 మిల్లీగ్రాములను బటన్ పేపర్ లో ఉంచుతారు. సీసంతో ఓ శంకు ఆకారాన్ని తయారు చేసి బటన్ పేపర్ లో ఉంచిన బంగారం మిశ్రమాన్ని, వెండి, కాపర్లను అందులో ఉంచుతారు. దీని బరువును మరోసారి కొలిచి వాటిని బాయిలింగ్ ప్లేయర్ అనే పరికరం సాయంతో చిన్న బంతుల్లా తయారు చేస్తారు. ఆ బంతులను క్యూపులేషన్ ఫర్నేస్ యంత్రంలో పెట్టి కరిగిస్తారు. 1050 నుండి 1080 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 25 నిమిషాల పాటు వేడి చేసే ఈ ప్రాసెసింగ్ పూర్తయ్యే సమయానికి కేవలం బంగారం, వెండి మాత్రమే మిగిలి మిగతా పదార్థాలన్నీ ఆక్సిడైజ్ అయిపోతాయి. తర్వాత నైట్రిక్ యాసిడ్, డీఆక్సిడైజ్డ్ వాటర్ ను వాడి
వెండిని బంగారం నుంచి వేరు చేస్తారు. ఇందుకు దాదాపు 15 నిమిషాల సమయం పడుతుంది. నల్లని రంగులో వచ్చిన బంగారాన్ని రంగు మార్చి వివిధ గణాంక సూత్రాలను ఉపయోగించి ఆ బంగారం స్వచ్ఛత లేదా శుద్ధతను లెక్కిస్తారు. పరీక్ష కోసం దుకాణాల నుంచి తీసుకొచ్చిన శాంపిల్స్ బరువుతో చివరి మిశ్రమాన్ని పోల్చి పరీక్షలో ఎంత వృధా పోయిందో లెక్క వేసి మిగిలిన మొత్తాన్ని డీకోడింగ్ చేసుకుంటూ దుకాణాలకు పంపిస్తామని BIS అధికారులు చెప్పారు. ప్రజలు నేరుగా వచ్చి చెక్ చేసుకోవచ్చా? మా వద్దకు వచ్చిన శాంపిల్ తిరస్కరణకు గురైతే మరోసారి శాంపిల్ పంపించేందుకు దుకాణదారులకు అవకాశం ఇస్తాం. ఆ తర్వాత కూడా తిరస్కరణకు గురైతే నిబంధనల ప్రకారం చర్యలుంటాయని పివి శ్రీకాంత్ చెప్పారు. ప్రజలు వేరుగా హైదరాబాద్లోని చర్లపల్లిలో ఉన్న BIS ల్యాబ్ ని సంప్రదించి స్వచ్ఛతను తనిఖీ చేసుకోవచ్చని సవిత తెలిపారు. సాధారణంగా ఇది డిస్ట్రక్టివ్ టెస్ట్. వినియోగదారులు హాల్ మార్కింగ్ చూసి అది ఉంటే నిర్భయంగా కొనొచ్చు. అయినప్పటికీ ల్యాబ్ లో పరీక్షించుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చని ఆమె అన్నారు. నిషేధిత పదార్థాలంటే బంగారంలో ఇంప్యూరిటీస్ అంటే స్వచ్ఛమైన బంగారం కాకుండా అందులో బలం పెంచేందుకు వాడే పదార్థాలని అధికారులు చెబుతున్నారు. కాడ్మియం, ఆస్మియం, పలాడియం, రోడియం, రుథేనియం, ఇరేడియం వంటివి బంగారు ఆభరణాల్లో వాడటంపై నిషేధం ఉంది. వీటిని వాడటం వల్ల బంగారంతో మిశ్రమం ఏర్పడదు. పైగా కాడ్మియం వాడితే మనిషి శరీరంపై ప్రభావం పడుతుంది. అందుకే నిషేధం ఉంది అని సవిత తెలిపారు. వెండి, రాగి, తక్కువ మొత్తంలో జింక్ వాడొచ్చని ఆమె వివరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.